మాది తూర్పుగోదావరి జిల్లా గొంది సెంటర్, మాది జీడిఎం చర్చి. అయితే అమ్మతేజ్ గారిని కలవాలని ఎప్పటి నుంచో మేము చాలా అనుకున్నాం, కానీ ఈరోజు అనుకోని రీతిగా ప్రకాశపురం, మా గొంతులోనే ప్రకాశపురం ఊరిలో జీడిఎం చర్చి వారు అభిషక్తులను రప్పించారు. ఈరోజు మేము అక్కడ మీటింగ్కి వెళ్ళాము. చాలా అద్భుతమైన రీతిలో పాస్టర్ గారు వాక్యం చెప్పారు. వాక్యం ద్వారా అనేకమైన మర్మములు మేము తెలుసుకుని దేవునిలో బలపడటకు మాకు చాలా అనుకూలమైనది. అంటే ఆయన సాక్ష్యం ద్వారా ఆయన ఎలాగా దేవునిలో బలపడ్డారో, ఆయన దేవునిలోకి ఎలా కొట్టించారు అనేది మేము ఆ సాక్ష్యం విన్నప్పుడు మేము చాలా ఆశ్చర్యపడ్డాము. చాలా దుఃఖం కూడా కలిగింది. ఆయన పడ్డ కష్టాలు చూసేటప్పటికి మాకు చాలా దుఃఖం కలిగింది. ఏదేమైనప్పటికీ ఎవరైనా మరి దేవునిలో ఉండాలనుకున్నప్పుడు మరి ఫస్ట్ కొన్ని శ్రమలు రావటం సహజము, కానీ శ్రమలను తట్టుకుని నిజమైన దేవుని తెలుసుకుని యేసయ్య కొరకు మనము నీతిగా మరి జీవించాలని మీ అందరికీ ప్రేమతో కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.